ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ చాలా మందికి వస్తుంది. సో ఫైబర్ అండ్ అలాగే మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఎటువంటి ఫుడ్స్ మనకి తోడ్పడతాయి? ఫైబర్ని ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, పొట్టుతో ఉన్న ధాన్యాలను తీసుకోవాలి. బాడీ 70% వాటర్తో నిండి ఉంది కాబట్టి మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ ఇంక్లూడింగ్ బటర్ మిల్క్. తర్వాత ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మామూలుగా అడల్ట్ వితౌట్ ప్రెగ్నెన్సీ ఎంత తీసుకోవాలండి వాటర్? 3 to 4 liters ఇస్ మ్యాండేటరీ. 3 to 4 liters మ్యాండేటరీ. అంటే మనకి 8 ounces గ్లాస్ తో ఎన్ని గ్లాసులు అవుతాయండి సుమారుగా? అంటే 250 ml, రైట్? 250 ml అంటే 4 glasses per 8 glasses 8 per day. 4 glasses per 250 ml అంటే మనకి పావు లీటర్ కదా. సో అందుకనే మనకి 4 పావులు అంటే 4 glasses per liter. అది అంటే 8 glasses అంటున్నాను నేను. 8 glasses or more than 10 glasses including butter milk and all that. One more very important thing, చాలా మందికి కాఫీ టీలు అలవాటు ఉంటాయి. సో డూ యూ రికమెండ్ అండి కాఫీన్? అది చాలా తక్కువ క్వాంటిటీలో కొంతమంది ఒక సిప్ కాఫీ తాగితే వద్దని చెప్పాను మ్యామ్, బికాస్ ఇట్ ఈస్ ఏ అడిక్షన్. ప్రతిదీ వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మొత్తం మంచిగా ఉండండి అంటే ఎవరు వినరు మ్యామ్, ఎవరితో కాని పని అది. సో కొద్దిగా మార్చుకోండి అంటే 50% మార్చుకుంటారు, మిగతా అంతా చేంజెస్ చేసుకుంటూ వస్తారు. అలా జరుగుతుంది. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ అవసరం బేబీకి కూడా. బ్యాలెన్స్ డైట్ కోసం అని చాలా మంది ఎగ్స్ ఎక్కువ తీసుకుంటారు, వేడి చేస్తుంది ఎగ్. ఏ నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకున్నా కూడా, ఇన్ఫాక్ట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్, బట్ ప్రైమర్లీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ లో మనకి ఇతరత్ర ఇవి కూడా ఉంటాయి ప్రభావాలు. మీరు బికాస్ యువర్ వెజిటేరియన్ అండ్ మీరు వెజిటేరియన్ డైట్ ని నమ్ముతారు కాబట్టి ఏం చెప్తారు? వెజిటేరియన్ డైట్ ఈజ్ సూపర్ డైట్ మ్యామ్. ఫస్ట్ పాయింట్, దర్ ఇస్ నో ఎనీ స్ట్రెస్. సో ఎగ్ నేను వద్దు అనను, బట్ ఎగ్ కంటే కావాల్సిన ప్రోటీన్ యూ విల్ గెట్ ఇన్ దాల్ అండ్ స్ప్రౌట్స్. యూ విల్ గెట్ ఇన్ దట్. అందులో దొరుకుతాయి మనకి. సో తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చికెన్ తింటేనే ప్రోటీన్ వస్తుంది, ఎగ్ తింటేనే ప్రోటీన్ వస్తుంది అనేది అది కాదు. 100% రైట్. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ఎటువంటి ఫుడ్ ఇస్ బెస్ట్ టు కీప్ ద బాడీ అండ్ మైండ్ కామ్? టు ఎవ్రీవన్, ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ ఎస్పెషల్లీ. సో బిఫోర్ స్లీపింగ్ 2 hours బెటర్ టు ఫినిష్ చేయాలండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ న్యాచురల్ డైట్. ఓ 2 cups ఫ్రూట్స్, ఓ గ్లాస్ బటర్ మిల్క్, ఓ కప్ సలాడ్, సాఫ్ట్ ఫుడ్ జస్ట్ లైక్ దలియా. ఓకే, అంటే మనకి ఇండైజెషన్ కాకుండా ఉండకుండా సాఫ్ట్గా వండిన వెజిటేబుల్స్ వేసి వండిన ఉప్మా. ఓకే, ఇందులో కూడా బ్రౌన్ తీసుకొని అలా న్యాచురల్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కాస్త తిన్నాక ఒక 25 to 30 minutes డాక్టర్ రికమెండ్ చేసిండు యూ కెన్ వాక్ అంటే వాక్ చేసేసి ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేసుకొని యూ గో టు బెడ్. ఇట్స్ గుడ్. సో ఇది కేవలం డయట్ ఒక్కటే అని అనుకోవడం కాదు, దాన్ని హోలిస్టిక్ గా ట్రీట్ చేయాలి. 100% ప్రెగ్నెన్సీలో ఇచ్చే డయట్ అంతా కూడా ఇట్ హ్యాస్ టు గో విత్ యువర్ మెడిటేషన్. ఫిట్నెస్ కొంత ఉండాలి. మనకు అలవాటైన ఏదో ఒక ఎక్సర్సైజ్ విధానంతో దాన్ని మనం కనీసం అప్పర్ బాడీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు. రైట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాకింగ్ చాలా మంచిది అని చెప్తారు ఫర్ ఎవ్రీబడి అక్రాస్. ఇప్పుడైతే రోజు ఒక 10,000 steps వాక్ చేయండి అంటారు. మీరేమైనా చెప్తారా మీ క్లయింట్స్కి అలాగా? అది చెప్తున్నాం, డాక్టర్ ప్రిస్క్రైబ్ ఎలా చేస్తారో అకార్డింగ్ టు దట్ నేను నా క్లాసెస్ తీసుకెళ్తాను వాళ్ళని. ఇప్పుడు ఒక 2 months మీరు బెడ్ రెస్టే ఉండండి అంటే పాదాలు అయితే మూవ్ చేయొచ్చు, ఫింగర్స్ అయితే మూవ్ చేయొచ్చు, షోల్డర్స్ అయితే మూవ్ చేయొచ్చు, నెక్ అయితే మూవ్ చేయొచ్చు. ఓకే, వీటికి సంబంధించినవి నేను చెప్తూ దానికి మెడిటేషన్స్ యాడ్ చేస్తూ ఒక 1 hour దాకా తీసుకెళ్ళొచ్చు వాళ్ళని. కొన్ని మూఢనమ్మకం అని చెప్పను, కొన్ని అన్సైంటిఫిక్ బిలీఫ్స్ ఉంటాయి. బెండకాయ తింటే మంచిది, డెలివరీ ఈజీగా అవుతుంది, బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని ఫుడ్స్ తింటే బిడ్డకి ఆడపిల్ల అయితే జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాంతులు ఎక్కువ అవుతాయని చెప్పి. మ్యామ్ యాక్చువల్లీ అన్నిట్లో జిగురు ఉంటుంది మ్యామ్. న్యాచురల్ ఫుడ్ తీసుకున్నారు అంటే ఆకుకూరలే కానీ వెజిటబుల్సే కానీ తర్వాత కరివేపాకు జ్యూసే కానీ ఎందులో తీసుకున్నా న్యాచురల్ తీసుకుంటే జిగురు ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ బెండకాయ ఆల్ ద థింగ్స్. ఏది తీసుకున్నా జిగురు ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే సాల్ట్ ఇంటేక్ని మనం బాడీకి పంపిస్తుంటామో అది ఫామ్ కాకుండా అడ్డు చేసి వాటర్ ఫామ్ అవుతుంది బాడీలో. అక్కడి నుంచి బాడీ రివర్స్ స్టార్ట్ అవుతుంది. అందుకనేసి తీసుకోవద్దు. సో సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గించాలి. షుగర్ అండ్ సాల్ట్ జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక అంచనా పెట్టుకోవడానికి ఎన్ని స్పూన్ల షుగర్ అలౌడ్ పర్ డే మీ ప్రకారం? నేనైతే అసలే అలౌ చేయమా, నేను ఖర్జూర పొడి వేసుకోమని చెప్తాను. ఖర్జూర పొడి కానీ ఏదైనా కూడా తినాలి అనుకుంటే ఈ పూట తిన్నారనుకోండి ఓ 2 spoons, ఇంత ఒక కప్పు పాయసం తిన్నారనుకోండి ఇట్ కమ్స్ అరౌండ్ 250 to 300 calories. సో అది తిని ఒక కప్ సలాడ్ తినేసి
ఇంకో ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని యూ కంప్లీట్ యువర్ మీల్ అండ్ యూ కంప్లీట్ యువర్ క్రేవింగ్స్. అంతే, దట్స్ ఇట్. అది ఒక మీల్ గా ట్రీట్ చేయాలి. దాంతో పాటు మళ్ళీ భోజనం చేసి మళ్ళీ డబుల్ అయిపోతుంది. ఇక్కడ 300 క్యాలరీస్ వస్తున్నాయి, లంచ్ లో 250 క్యాలరీస్ 500 క్యాలరీస్ వస్తుంటాయి. సో యు ఆర్ టేకింగ్ ఓవరాల్ టోటల్ డే కి సంబంధించిన క్యాలరీస్ వస్తాయి. 2 జిలేబీలు తింటే అసలు లంచ్ ఖతం కదా. ఖతం. ఒక సమోసా తిన్నామంటే ఖతం. ఒక సమోసా తిన్నామంటే ఖతం. అంటే ఒక ఐడియా పెద్దది వస్తుందిగా ఇప్పుడు. అవును, అదేం లేకుండా 400 to 500 క్యాలరీస్ ఉంటాయి. అది పెద్దది, అట్లీస్ట్ అందులో బంగాళదుంప ఉంటుంది. ఈ చిన్న వస్తాయి క్రిస్ప్ గా. 150 క్యాలరీస్ 150 క్యాలరీస్ 100 to 150 క్యాలరీస్ ప్లస్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ క్యాలరీస్. అందులో ఏమీ లేదు జస్ట్ ఫర్ న్యూట్రిషన్ ఉండదు అసలు ఉండదు. అదే ఓన్లీ ఫర్ మైండ్ సాటిస్ఫాక్షన్, బాడీ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అండ్ ఈ మైదా బిస్కెట్లు వస్తాయి, ఉస్మానియా బిస్కెట్, అవి కూడా బ్యాడ్ కదా. బ్యాడ్ ఏంటి మ్యామ్, అసలు ఆలోచించనే వద్దు వాటి గురించి. అంతే, ఇవన్నీ మీరు మంచి విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది నచ్చవు మ్యామ్ ఇలాంటివి. తిన్నామా 2 బిస్కెట్లు అనుకుంటారు, కానీ అందులో ఎంత హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ వనస్పతి ఉంటుంది మొత్తం వనస్పతి, అది ఈ బిస్కెట్స్ లో వచ్చేది. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ చిరుతిళ్ళు, ఇతర మురుమురాలు, తర్వాత మన ఇవి ఉంటాయి మురుకులు. దానికి ఇవన్నిటికంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా మంచివి అండి. జంతికలు చాలా మంచివి కంపేర్ టు ఆల్ ది మైదా ప్రోడక్ట్స్. ఈ సమోసాలు, తర్వాత ఈ పిజ్జాలు, బర్గర్లు, వీటన్నిటికంటే మన పెద్దవాళ్ళు చేసిన ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా మంచివి. అది కాస్త మంచి నూనెలో చేసి కాస్త మంచి ఫుడ్ అందులో యాడ్ చేసుకుంటూ పోతే మంచిది. సో మొత్తం మీద అయితే మీరు అనేది ఏంటంటే మీ మెసేజ్ని మా సాక్షి ప్రేక్షకులకి, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో చాయిస్ ఆఫ్ హౌ టు బీ అండ్ హౌ టు కంటిన్యూ యువర్ డే చెప్పవలసిందిగా కోరుతున్నాం మేడం. ఒక్కసారి మా సాక్షి ప్రేక్షకులకి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆహార వ్యవహారాల విషయంలో ఏం చేయాలో మీరు ఒక 2-3 సందేశాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దాదాపుగా మైండ్, బాడీ, సోల్ అన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఫస్ట్ పాయింట్, క్రేవింగ్స్ అనేవి తప్పకుండా ఉంటాయి, దాన్ని ఒక మీల్ కింద కన్వర్ట్ చేసుకొని అండ్ కావలసిన ఫుడ్లో ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ యాడ్ చేసుకుంటూ కాస్త మొలకలు, తర్వాత నట్స్ సోక్ చేసుకొని తినడము, సూప్స్ తాగడము, కొబ్బరి పాలు చేసుకొని తాగడము, ఖర్జూర పాలు చేసుకొని తాగడము, తర్వాత డేట్స్ నానబెట్టుకొని ఖర్జూర నట్స్ యాడ్ చేసుకొని మిల్క్ చేసుకొని తాగడము, అలాంటి ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ కాస్త వ్యాయామం అలవాటు చేసుకొని వాకింగ్ అనేది చేస్తూ మంచి ఫుడ్ని తీసుకుంటూ మూవ్ ఆన్ అవుతూ ఉంటే చాలా మంచిది.